అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ దూకుడుతో అమెరికాలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాగా డాలర్ విలువ కుప్పకూలింది. ఇదే సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రంప్ నిర్ణయాల ప్రభావం బంగారు మార్కెట్లలో, కరెన్సీ ట్రేడింగ్లో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా డాలర్ 4 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇదే సమయంలో బంగారం ధర హిస్టారిక్ హైట్లోకి వెళ్లిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఔన్స్ $5,000 దాటి 6,000కు చేరువవుతోంది. ఇది పసిడి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది. ప్రస్తుతం గోల్డ్ ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులకు ప్రధాన ఆస్తిగా మారింది. మన దేశం విషయమే చూస్తే జనవరి 16తో ముగిసిన వారంలో ఆర్బీఐ విదేశీ మారక నిల్వలు $14 బిలియన్ పైగా పెరిగాయి. ఇది గత 10 నెలల్లో అతిపెద్ద వారపు పెరుగుదల. అయితే ఈ వృద్ధిలో దాదాపు 3వ వంతు బంగారం నిల్వల విలువ పెరగడం వల్లే వచ్చింది. గత ఏడాదిలో విదేశీ కరెన్సీ ఆస్తులు కేవలం 5% మాత్రమే పెరిగితే బంగారం ఒక్కటే ఆర్బీఐ మొత్తం హోల్డింగ్స్ విలువను దాదాపు 70% వరకు పెంచింది. ఫలితంగా భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 12% నుంచి 17%కి చేరింది.